తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు చలి తీవ్రత మంచు కారణంగా ఓటింగ్ మందకొడిగా సాగినా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుతున్నారు ఓటర్లు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. ఇవాళే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది. మూడో దశ ఎన్నికల్లో భాగంగా 3752 సర్పంచ్ పదవులకు 12652 మంది, 28410 వార్డులకు 75725 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుది విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నాగారం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ఎలా జరుగుతున్నాయో ఈ ఎలక్షన్ తెలుసుకుందాం. చెప్పండి విక్రమ్, పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరగనప్పటికీ కూడా పెద్ద ఎత్తున కొంత గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ తీసుకున్న పరిస్థితులు, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు కూడా తుది విడత టైంలో మనం చూస్తున్నాం. ఎలా ఉంది ప్రస్తుతం పోలింగ్ సరళి? బయటకు వస్తున్నారా? జనం ఓటేస్తున్నారా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు బిందు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లె పంచాయతీలో అదే పార్టీల మద్దతుతో ప్రచారం నిర్వహించి పార్టీలు అధికారికంగా గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ప్రతిష్టాత్మకంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పల్లె పంచాయతీని చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని రాజకీయ పక్షాలు తమ మధ్య అభ్యర్థులను బరిలో దించడం జరిగింది తమ పార్టీల మద్దతుతో. ఈ నేపథ్యంలో తుది విడత పంచాయతీకి సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇప్పటికే పోలింగ్ శాతం 9 గంటల వరకు చూసుకుంటే ఉమ్మడి రంగారెడ్డితో పాటు వికారాబాద్ జిల్లాలో 20% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి ఉదయం కొంచెం పొగమంచు కారణంగా, చలి తీవ్రత కారణంగా కొంత మందకోడిగా పోలింగ్ ప్రారంభమైంది. 9 గంటల తర్వాత ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకుంటున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామ పంచాయతీలో ఉన్నాము. నాగారం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పోలింగ్కు సంబంధించి దాదాపుగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అభ్యర్థులంతా కూడా ప్రచారాన్ని మొన్ననే ముగించి ఈరోజు తుది విడత పోలింగ్ సంబంధించి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు, మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రక్రియ సాగనుంది. 1 గంటకు పోలింగ్ బాక్సులన్నిటికీ కూడా సీల్ వేస్తారు. 2 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా వార్డు మెంబర్లకు సంబంధించిన పోలింగ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. వార్డు మెంబర్లు అందరూ కలిసి ఉప సర్పంచ్ని ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మొత్తం 3 దశల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఈ రోజుతో ముగియనున్నాయి. మొదటి విడతలో చూసుకుంటే దాదాపు 80% పోలింగ్ నమోదైపోయింది. మూడో విడతలో కూడా దాదాపుగా 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు అయితే అంచనాలు వేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే పోలింగ్ చాలా ప్రశాంతంగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు బిందు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.